151 సీటుకి ఇప్పుడు వెళ్ళి 11 సీట్లతో ఉన్నారు. ఈ 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వదిలే, ఈ 10 మంది కూడా ఇప్పుడు ఆ పార్టీలో కంటే ఈ పార్టీలోకి వచ్చేదాకా రెడీగా ఉన్నారు. ఆ ఒక్కటి గానాలు ఇప్పుడు నేను ఉన్నాను అంటే పార్టీ ఉన్నట్టు, ఆయన లేదు అంటే పార్టీ లేనట్టు. ఆ మాట చెప్తుంటే ప్రజల్లోకి రావడానికి, ప్రజల్లో ఆయన ఉన్నాడని నిరూపించుకోవడం తప్ప. కానీ ఇంకా వాళ్ళు చేసేది ఏంటి ఉంటుంది? ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పని చేస్తాడంటే మరి అది మంచి పని చేసుకుని వెళ్ళిపోయినప్పుడు వీడికి చెడ్డ పేరు వస్తుంది కదా. మంచి పనులు చేసుకుని వీడు కూడా నేను ఉన్నానని ప్రజల్లోకి వచ్చి ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒక అబండాలు వేయాలి కదా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు కానీ, జనసేన కానీ, మరి వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా బాబు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం, రాష్ట్ర ప్రజలకు అవసరం, అభివృద్ధికి అవసరము. అలాంటి బాబు ఇంకా 100 ఏళ్ళు ఆవశిచ్చి ఈ రాష్ట్ర పరిపాలించడానికి ఆయనే సీఎం అవ్వాలని ఒక తపంతో ప్రజలు ఎప్పుడు నిత్యంగా కృషి చేస్తారు. స్టీల్ ప్లాంట్ మటుకు మంచి అభివృద్ధి కార్యక్రమం ఉందండి. అప్పుల పాలు అయిపోయిన స్టీల్ ప్లాంట్కి 1300 కోట్లు ఎప్పుడైతే ఇచ్చారో, అవి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా రిలీజ్ చేసి ఇప్పుడు ఐదేళ్ళు ఇప్పుడు టన్నుది కూడా పెరిగి జీతాలు కూడా అందరూ కార్మికులు కూడా కష్టపడి పనిచేసే కార్యక్రమం అప్పుడు ఎంత అప్పుల పాలు అయిపోయింది. ఇప్పుడు ముందుకు దూసుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయంటే ప్రొటెక్షన్ కూడా బ్రహ్మాండమైన ప్రొటెక్షన్ చేస్తాను. మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ వస్తుంది. దాని వాతావరణం పెట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంది. పోలారం ప్రాజెక్టు కింద అయిపోతే ఈ ఆంధ్రప్రదేశ్ నిశ్చితారం అయిపోతాయి, పూలదారాలతో పండుగలు అయిపోతాయి. ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్ర ప్రజలు పేదరికం నిర్మూలన చేయడానికి, పేదోడు అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఒక తపంతో వాళ్ళు పనిచేసి ముందు నడిపిస్తుంది. విశాఖ అయిన తర్వాత మినిస్టర్గా చేసిన తర్వాత ఆ బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క స్కూల్లో కూడా పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, పలకలు కానీ ఒక బ్యాండ్. ఇటువరకు వచ్చింది ఏంటి, వేళ తీసుకెళ్తే రేపు బ్యాండ్ పట్టుకుంటే బ్యాగ్ కుట్లో వేయడమో, బ్యాగ్ చేయకపోవడమో ఎటువంటి ఇప్పుడు అడగతాడు. వాళ్ళకి ఇచ్చిన బట్టలు కూడా నాణ్యతంగా ఇచ్చారు. బట్టలు కూడా అంటే ఆయనకు అంత దృష్టి ఉన్నది పిల్లల మీద, చదువుకున్న పిల్లల మీద. ఆ దృష్టి ప్రకారంగా ఆయన కూడా ఎడ్యుకేట్ పర్పస్ కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు గారి కంటే చదువుల్లో మటుకు ఎడ్యుకేట్ పర్పస్ కాబట్టి రాజకీయ పూర్వంగా ఎప్పుడైనా అన్ని విధాలుగా కృషి చేసి ప్రజలంతా సంతోషపరిచి ముందు లాగించడానికి నారా లోకేష్ గారు మంచి పొజిషన్ లో ఉన్నారు. ప్రజలకు సంబంధించి పిల్లలకు కావాలా, తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయినా పలకరాయి మీద కూడా ఫోటో ఉండాలి. ఓ పిల్ల పుస్తకం పట్టుకుని ఆ పిల్ల మీద కూడా ఫోటో ఉండాలి. ఆ రూపం మనం తోవంటే నిజంగా వస్తే మన మీద కూడా ఆడ ఫోటో పెట్టుకుని మనం తిరగవలసిన పరిస్థితి. అందుకే ప్రజల మాట సరైన గుణపాఠం చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం తప్ప ఇంకో వేరే జెండా కానీ వేరే మాట్లాడడానికి అవకాశం పరిస్థితి ఉంది. ఇంట్లో ఎంతవరకు ఒక బాబు చదివించారు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకుంటారు. అప్పో సప్పో కోలో నాలో చేసి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ అంత స్పందన ఇచ్చి స్కూల్ ఫీజులు కట్టుకొని బుక్కులు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, పలకలు ఇచ్చి, పెన్నులు ఇస్తే ఇంకా ఎడ్యుకేషన్ పెరుగుతుంది కదా. అలాగే పెరుగుతుంది ఈ రాష్ట్రంలో. మంచి రైసు పెట్టి మానసికంగా పిల్లలు తృప్తిగా భోజనాలు చేసినట్టు ప్రతి ఒక్క హాస్టల్లో కానీ స్కూల్లో కానీ ఎంక్వైరీ చేసిన తర్వాతే పిల్లలకు భోజనాలు పెట్టే అవకాశం. ఆ పిల్లలు ఉంటే కదా భారత పౌరులు వాళ్ళే. ఆ రూపంగా ఎడ్యుకేషన్ పర్సన్ పెరగాల, వాళ్ళ జాబులు రావాలా, వాళ్ళ తల్లిదండ్రులు సుఖంగా ఉండాలా, భారతదేశాన్ని పోరాడాలి, భారత పౌరులుగా నిలబడాలని ఒక తపంతో విద్యాశాఖ మంత్రి అలా చేస్తాను నారా లోకేష్ గారు. గోదావరి జలాల్లో మట్టుగా ఇప్పుడు మంచి పొజిషన్ అండి. వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్న కానీ ఆ మ్యాప్లో, ఆ ఫ్యాన్లో, ఆ రూపురేఖలు మార్చాలనుకున్నారు కానీ మార్చలేపారు. ఇప్పుడు ఉమ్మడి కూడా 3 పార్టీలు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తో అది మంచి నిధులు కూడా సంబంధించింది. గోదావరి జలాల మట్టు మంచి అభివృద్ధి అవడానికి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అంటే కుటుంబ సభ్యుల్లాగా అంత ఒక నిర్ణయం తీసుకొని ఓ మేనిఫెస్టో రిలీజ్ చేసుకొని ఆ ఒక్క కార్యక్రమం చేస్తే కథలో బాగుంటుంది అన్న తపంతో ఆలోచిస్తే అది రిలీజ్ చేశారు.